అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చేందుకు రైతాంగానికి ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ 4 దఫాలుగా చేసింది. ఆగస్టులో మొదటి దఫా రుణమాఫీ చేసినప్పుడు రుణమాఫీ రాలేదు. మా అకౌంట్లో మా ఆధార్ కార్డు కొట్టినప్పుడు మా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉంది అని చెప్పి వచ్చిందని చెప్పి గతంలో కూడా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అప్పుడు జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఎందుకు వచ్చిందని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులను అడిగారు. ఆ సమయంలో అధికారులు కూడా మీకు పొరపాటున జరిగిందని చెప్పి సమాధానం ఇచ్చారు. కానీ 4వ దఫా కూడా రుణమాఫీ జరిగింది, నాకు రుణమాఫీ రాలేదని చెప్పి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు రొడ్డ సుమన్. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన సుమన్ ఇంటి వద్ద ఉన్నాం. ఇది సుమన్ ఇల్లు చూడొచ్చు, ఎంత బెంగళూరు పెంకలతో ఉన్న ఇల్లు. ఆయనకు ఉన్న 4 ఎకరాల 39 గుంటల వ్యవసాయ భూమి. వాళ్ళ నాన్న గత 15 ఏళ్ల క్రితం మరణించడంతో ఆయన నాన్న పేరు మీద ఉన్న వ్యవసాయ భూమి అంతా కూడా సుమన్ పేరు మీద వచ్చిందని చెప్పి సుమన్ చెప్తున్నారు. ఆ పట్టాదారు పాస్బుక్ కూడా మనకు చూపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగం కోసం రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయలేదు. దీనివల్ల మేము నష్టపోతున్నాము, మా ఇంట్లో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేదని చెప్పి రొడ్డ సుమన్ ఆవేదన వ్యక్తం చేశారు. సుమన్ చెప్పండి, ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామని చెప్పింది. ఆగస్టులో రుణమాఫీ ప్రకటన చేసింది. మీకు రుణమాఫీ రాలేదు, మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉందని చెప్పి మీరు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగింది మీకు రుణమాఫీ విషయంలో? రుణమాఫీ విషయంలో మొదటనది 1,92,000 రుణం ఉంది. 1,92,000 రుణం ఉంటే మొదటి విడతలో రుణమాఫీ వచ్చినప్పుడు అయితే సొసైటీలోనది ఒక 26,000 మాత్రమే ఉంది. మొదట 50,000 మాఫీ చేశారు కాబట్టి ఆ లిస్టులో చెక్ చేసుకున్నాను. నేను చెక్ చేసుకున్నప్పుడు అది మీ కుటుంబంలో అర్హత గల ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని చెప్పి మెసేజ్ కనిపించింది నాకు. తర్వాత ఏం చేసిన, ఎట్లాగో 2 lakhs ఉంది కదా, నెక్స్ట్ దాంట్లో చెక్ చేద్దామని చెప్పేసి 3వ విడత ఆగస్టు నాడు రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ పోయి ఒకసారి చెక్ చేసుకుంటే సేమ్ మళ్ళీ అదే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని చెప్పి వచ్చింది. రాగానే నేనేం చేసిన, దాని స్టేటస్ కూడా తీపించిన సార్. ఆగస్టు 8 నాడు నేను ఒకసారి నా రుణమాఫీ స్టేటస్ ఏంది చెక్ చేద్దామని చెప్పి చూసేసరికి అది మళ్ళీ ఇంకా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని మాత్రమే చూపిస్తుంది. ఇక ఆ విషయాన్ని నేను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పైనుండి అగ్రికల్చర్ కమిషనర్ సారు ప్లస్ నిజామాబాద్ జిల్లా కలెక్టరు, మన జిల్లా వ్యవసాయాధికారి గారు, ఏఓ గారు, ఏఈఓ గారు వీళ్ళందరూ ధృవీకరించారు. ఈ ఇష్యూ చాలా పెద్దగా అయింది సార్, ఇది చాలా పెద్దగా అయింది. కనుక్కున్నారు. నాకు ఇంటెలిజెన్స్ నుంచి కాల్స్ కూడా వచ్చినాయి. కాల్స్ వచ్చి నువ్వు రైతువేనా, అవునా కాదా అని నాకు టార్చర్ పెట్టి మరీ ఎంక్వైరీ చేసుకున్నారు. లాస్ట్కి వస్తే తెల్లారి అగ్రికల్చర్ మన వ్యవసాయ శాఖనే ఈయన ఒక రైతే అని చెప్పి వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇచ్చేసి ఈ రుణమాఫీ అయితే కాలేదు, కానీ మీకు నెక్స్ట్ సారి ఖచ్చితంగా రుణమాఫీ వస్తుంది, నెక్స్ట్ లిస్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి అని చెప్పారు. అంతటితో అందరం సైలెంట్ అయిపోయినాం. ఎట్లాగో వస్తుంది కదా అని చెప్పి నేను కూడా సైలెంట్గానే ఊరుకున్నా. ఇప్పుడు తీరా నిన్న లాస్ట్ 4వ విడత రుణమాఫీ లిస్ట్ రిలీజ్ చేశారు. మళ్ళీ వెళ్ళి చూస్తే సేమ్ అదే తతంగం ఉన్నది. మా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు అని చెప్పి అంటున్నారు. మరి ఉద్యోగం నిజంగా నాకు వచ్చిందా, నాకైతే డౌట్ వస్తుంది. ఎందుకంటే నేను డిగ్రీ కూడా పీజీ చేసిన, జాబ్ రాకనే నేను అగ్రికల్చర్ చేసుకుంటున్నా. మరి నాకు రుణమాఫీతో నాకు సంబంధం లేదు, ఆ 2 లక్షలు నాకు అవసరం కూడా లేదు. ఆ జాబ్ ఏదో నాకు ఇచ్చేస్తే నేను ఇంకా హాయిగా బతుకుతా అని గవర్నమెంట్ గట్టిగా డిమాండ్ చేస్తున్నా. అంటే చెప్పండి, ముఖ్యంగా మీ ఇంట్లో మీ నాన్న అయితే 15 సంవత్సరాల క్రితం చనిపోయాడు అంటున్నారు. అమ్మ కానీ మీ మిస్సెస్ కానీ ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నట్లు కానీ వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి అడిగారా మీకు? ఎక్కడ సార్ దిక్కు, నాకు పెళ్ళై దాదాపు 6 సంవత్సరాలు అవుతుంది. మా రేషన్ కార్డులో మేము ఇద్దరమే ఉంటాం. ఆ ఇద్దరిలో ఎవరికి ఉండాలి మరి గవర్నమెంట్ జాబ్? నా భార్య మా పెళ్ళైన తర్వాత రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేయమంటే కూడా యాడ్ చేయలేరు. ఇప్పటిదాకా నేమే లేవు వాళ్ళది. ఇంకా ఎవరున్నారు సార్? ఉన్నదే ఇద్దరం. కేవలం ఈ పట్టా పాస్బుక్లో నేనున్నాను, రేషన్ కార్డులో నేను ఇద్దరమే ఉన్నాము. మరి నాకు అదే డౌట్ వస్తుంది. అసలు ఒక్కసారి టెక్నికల్ ఇష్యూ అని అన్నారు మొదటిసారి జరిగినప్పుడు 3వ విడతలో. ఇప్పుడు రెండోసారి కూడా అది ఇష్యూ కాదు, నాకు ఖచ్చితంగా జాబ్ వచ్చి ఉంటుంది, ఇలా అమ్ముకున్నారేమో డౌట్ వస్తుంది. మరి ఏ ప్రభుత్వం అమ్ముకున్నది? మీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదైనా ప్రభుత్వం అమ్ముకుందంటారా, లేకపోతే మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు నాకు ఉద్యోగం ఇవ్వమని? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే 1కి 2 సార్లు ఉద్యోగాన్ని ఎట్లా వస్తుంది? ఆధార్ కార్డు చెక్ చేసిర్రు, పైదాకా వెళ్ళింది, పైనుంచి కమిషనర్ నుంచి కలెక్టర్ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈయన రైతే అని నిర్ధారణ అయింది. అయినా మళ్ళీ సేమ్ అది అంతే చూపిస్తుందంటే మరి గవర్నమెంట్ తప్పు ఉందా, మరి నా తప్పు ఉందా? నాకు క్లారిటీ రావాలి. నా తప్పు ఉంటే నాకు జాబ్ ఇవ్వండి.
అంటే మీరు ఏదైనా కాంపిటీషన్ ఉద్యోగానికి సంబంధించి ఎగ్జామ్స్ రాసారా? చాలా రాశాను సార్. నాకు పీజీ ఉంది, ఎంఏ ఇంగ్లీష్ కూడా చేసినాను. జాబులు రాకనే నేను అగ్రికల్చర్ చేసుకుంటున్నాను. మరి అదే మరి నేను ఏదన్నా రాస్తే ఒకవేళ జాబ్ వచ్చి ఉండొచ్చు, ఇది వేరే వాళ్ళకి ఇచ్చి నా ఆధార్ కార్డులో లింక్ అయిపోయిందేమో, వేరే వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఇట్లా చేస్తున్నారేమో అని అనిపిస్తుంది నాకు. అంటే మీరు కాంపిటీషన్ ఉద్యోగం ఎప్పుడు రాశారు? ప్రతిసారి మొన్న కూడా రాసిన సార్. గ్రూప్ 3 రాసిన, గ్రూప్ 4 రాసిన. నేను రాయని ఎగ్జామ్ లేదు, ప్రతి ఎగ్జామ్ రాసిన. క్వాలిఫై నేను కొన్ని జాబ్లు దగ్గరలో మిస్ అయినాయి. క్వాలిఫై అయినా నేను రాసిన ఎగ్జామ్ క్వాలిఫై కాలేదు, ఏంది లేదు. నేను ఏంటంటే ఉన్న 4 ఎకరాలు నాది నేను చేసుకొని బతుకుతా చాలు, ఇంకో ప్రైవేట్ వాడి దగ్గర చేసే అవసరం నాకేంది అని నేను ఆగిన. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రతిసారి ఆధారు అట్లెట్లా వస్తుంది సార్? ఇప్పుడు కమిషనర్ నుంచి రైతు అని చెప్పి నిర్ధారించిన తర్వాత మరి ఎక్కడ జరుగుతుంది మిస్టేక్, ఎక్కడ జరుగుతుంది? నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి. లేదా ఇదే విడతలో ఇప్పుడు ఎప్పుడైతే 4వ విడత లిస్టు రిలీజ్ చేసిరో వాళ్ళతో పాటు నాది కూడా రుణమాఫీ కంప్లీట్ అయిపోవాలి. మళ్ళీ ఎలాంటి కండిషన్స్ పెట్టద్దు. లేదంటారా నాకు జాబ్ ఇచ్చేయండి, నాకు రుణమాఫీతో అవసరమే లేదు, నేను పక్కా జరుగుతా బస్. అంటే మీరు 4 ఎకరాల 39 గుంటల వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం ఇది. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబంగా ఉన్న పరిస్థితి ఉంది. నానా వ్యవసాయం నీ పేరు మీద వచ్చింది కాబట్టి మీరు వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామన్న నేపథ్యంలో రుణం మీ దగ్గర ఉంది, రుణమాఫీ చేయలేదు. మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం ఉండడం వల్ల మీకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. మీకు గతంలో కూడా ఆగస్టులో మీకు రుణమాఫీ జరిగినప్పుడు వ్యవసాయ శాఖ కమిషనర్ కానీ జిల్లా కలెక్టర్ పూర్తిగా మీరు రైతుగా నిర్ధారించిన తర్వాత కూడా ఇప్పుడు రుణమాఫీ కాకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ చేసేది ఏముంది సార్? సింపుల్, రుణమాఫీ చేయాలి తక్షణమే. అది ఇదే 4వ విడత లిస్టుతో పాటు నా పేరు లిస్టులో రావాలి. ఎలాంటి కండిషన్స్ పెట్టదు. కండిషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అన్నిటికీ నేను ఎలిజిబుల్ ఉన్నా. ఏది కావాలన్నా నేను ప్రూఫ్ ఇస్తాను. లేదంటారా నా జాబ్ ఇచ్చేయండి. నాకు ఏ జాబ్ ఇచ్చిరో, ఏ డిపార్ట్మెంట్ ఇచ్చిరో, మీరు ఎంత పెద్ద పోస్ట్ ఇచ్చినా దానికి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ నా దగ్గర ఉంది, మరి అట్లా ఇచ్చేయండి. అంటే ఏ జాబ్కైనా నువ్వు ఎలిజిబుల్ అంటున్నావు. ఎంఏ పిహెచ్డి చేసినావు అంటున్నావు కదా, ఎంఏ ఇంగ్లీష్ చేసినా అంటున్నావు కదా, పీజీ చేసినా అంటున్నావు కదా, ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అంటున్నావు. వాళ్ళు ఎప్పుడు ఏ ఉద్యోగానికి ఇచ్చారో నీకు ఏమన్నా ఐడియా ఉంటుందా? అంటే దానికోసం మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ చేసేది ఏముందన్న నాకు తెలియదు. మరి ఆ జాబ్ ఉన్నది అంటున్నారు, అది ఏందో కూడా తెలుస్తలేదు. అనవసరంగా నాకు మెంటల్ టెన్షన్ పెడుతున్నారు. ఆ జాబ్ ఏందో, ఆ జాబ్ అన్న చెప్పమను, లేదంటే రుణమాఫీ అన్న చేసేయమను. అంటే మీ ఇంట్లో వాళ్ళు నీకు ఉద్యోగం వచ్చింది పోతలేవని ఏమని అంటున్నారా? ఏడంటారన్న అంటే ఆధార్ కార్డు ఇంట్లో వాళ్ళే కాదు, ఊర్లో అందరు కూడా కామెడీగా ఏమంటున్నారు, నీకు జాబే ఉన్నది రుణమాఫీ ఎందుకు అని అంటున్నారు. మరి అదే ఆ మాట నిజమైన ఆనందమే కదా అది. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు. ప్రభుత్వము నాకు ఉద్యోగం ఉంది అని చెప్పి ఆధార్ కార్డు లింక్ అయింది, నీకు ప్రభుత్వ ఉద్యోగం ఉంది, అందుకే నీకు రుణమాఫీ కాలేదని చెప్పి రుణమాఫీ 4వ విడత లిస్టులో కూడా వచ్చింది. కానీ నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి కూడా జిల్లా కలెక్టర్ కూడా వ్యవసాయ అధికారులు కూడా పూర్తిగా ఇతను రైతే అని నిర్ధారించినప్పుడు కూడా 4వ దఫలో రుణమాఫీ కాకపోవడాన్ని నేను తప్పుపడుతున్నాను ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు. గతంలో నాకు ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తే ఎవరికైనా అమ్ముకున్నారా? అమ్ముకుంటే ఎందుకు అమ్ముకున్నారు? నాకు వచ్చిన ఉద్యోగం నా ఆధార్ కార్డు ఎవరితోనైనా లింక్ చేసిన పరిస్థితి నెలకొందా? దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు నాకు రుణమాఫీ చేయాలి, లేకపోతే నాకు ప్రభుత్వ ఉద్యోగం అన్నా ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. సుమన్, మొత్తానికి గ్రామంలో అయితే నీకు ప్రభుత్వమే ఉద్యోగం ఇచ్చింది కదరా, నీకెందుకు రుణమాఫీ అని చెప్పి నన్ను కామెడీగా కామెంట్ చేస్తున్న పరిస్థితి. దీనిపైన ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి స్పందించి నాకు రుణమాఫీ అయినా చేయాలి, లేదా ప్రభుత్వ ఉద్యోగమైనా కల్పిస్తే నా కుటుంబం శాశ్వతంగా బాగుంటుంది. కాబట్టి ఇకనైనా ప్రభుత్వము ఇలాంటి తప్పులు దొరకకుండా రుణమాఫీ చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి రొడ్డ సుమన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. కేరళ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.